అసెంబ్లీకి రాని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయరని చెప్పి షర్మిల చెప్తారు. షర్మిల గారి గురించి ఏం మాట్లాడతాం, షర్మిల గారి గురించి ఏం మాట్లాడతాం, ఆమె అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆత్మపరిశీలన చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది అసలు అనవసరంగా మనం నెత్తి మీద నిప్పులు కుంపటి పెట్టుకునేవేంద్ర కర్మ అని చెప్పేసి అని. ఎక్కడో కుటుంబాలటువంటి అన్నదమ్ముల విషయాలు మొత్తం బహిరంగ చేసి అది పార్టీ నిదాంగా చేసేసి ఈ రోజు పార్టీకి మొత్తం తలనొప్పి ఇచ్చి పెడతామని చెప్పేసి అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. త్వరలో ఆమె కోసాలు కుదిరిపోతూ ఉంటాయి. ఈరోజు ఏదైతే షర్మిల గారి మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఆమె తుమ్మితే అది స్టేట్ వార్త, అది ఏదైతే చెబుతా ఉంటే అది స్టేట్ బ్యానర్ చెబుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే షర్మిల గారు ఏదైతే లెటర్ల మీద ఇస్తే లెటర్ మీద దానికి వివరణ ఇస్తే ఎందుకు మీరు స్టేట్ బ్యానర్ వేయటం ఈనాడు రాదు, ఎందుకు జ్యోతులు రాదు అంటే షర్మిల గారు ముందు లెటర్ రాస్తే ముందు చంద్రబాబు గారు సోషల్ మీడియాకి వచ్చింది, ఐటీడీపీకి వచ్చింది, టీడీపీ అఫీషియల్ పేజ్ వచ్చింది, అది ఈనాడు జ్యోతిలో బ్యానర్ ఐటమ్కి వస్తూ ఉండేది. అంటే ఇక్కడ ఎవరు అనుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కుటుంబంలో నిప్పులు రాజేసి ఆ సలిమంట కాసుకుంటూ కూర్చున్నాడు ఈరోజు. అందువల్ల అంటే షర్మిల అనేటువంటి ఆమె ఒక సెకండ్ లాగా మారిపోయి చంద్రబాబు చేతిలో చంద్రబాబు యొక్క గాడి విద్యలో ఒక ఎవరైపోయింది. అందువల్ల అంటే షర్మిల గారి గురించి కాంగ్రెస్ పార్టీ తలబట్టుకుంటుంది. షర్మిల గారు తన యొక్క ఏదైతే కుటుంబ విషయాల మొత్తం బజార్కిచ్చి కుటుంబం యొక్క విలువలు మొత్తం తీసినటువంటి పరిస్థితుల మధ్య వారిని ఎంకరేజ్ చేస్తున్న మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కూటమి. అందువల్ల ఏంటంటే షర్మిల గారు ఆలోచించాలి, పాపం ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఆస్తుల వివాదంలో సొంత తల్లిని చెల్లిని కోర్టుకు లాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు కోర్టుకే లాగలేదు. రాష్ట్ర ప్రజలకు కోర్టు ట్రిబ్యునల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు చెప్పేదండి. ఏదైతే కోర్టులు అటాచ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే చేంజ్ అయ్యే క్రమంలో వాళ్ళు ఏదైతే తల్లికి తెలియకుండా తల్లిని కూడా బ్లాక్మెయిల్ చేసి మొత్తం కంట్రోల్ తెచ్చుకొని ఏదైతే షేర్లు మార్చుకున్న క్రమంలో అవి జరిగే ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో ఒకసారి కోర్టు అటాచ్మెంట్ అయినాక ట్రిబ్యునల్లో నుంచి హైకోర్టు ఇచ్చినాక ఇది కోర్టు తేలేంత వరకు ఏది చేయడానికి ఏదన్నాక వీళ్ళు చేసుకున్నటువంటి దాంట్లో ఈరోజు ముద్దాయి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్లో ప్రాపర్టీస్ విషయంలో. అందువల్ల శిక్ష అనిపించింది ఈయన. అందువల్ల అంటే ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఏదైతే కోర్టులో ఉన్న ప్రాపర్టీని షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి క్రమంలో ఏదైతే వాళ్ళు ఒక అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే క్రమంలో అది కానీ నెరవేరితే జగన్ గారి బెయిల్ రద్దు అవుతున్నటువంటి కోర్టుకి వ్యతిరేకంగా వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి జగన్ గారు ప్రధానంగా మళ్ళీ బెయిల్ ఇదైపోయి అతను జైలు పెట్టినటువంటి ఒక వ్యూహాత్మకటువంటి స్ట్రాటజీలో చంద్రబాబు నాయుడు చేతిలో పావులాగా షర్మిల గారు మారిపోయినటువంటి నేపథ్యంలోనే ఇది కంపెనీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే కంపెనీ ట్రిబ్యునల్ లా ఇది ఉందో దానికి లెటర్ పెట్టాడు, ఇది చెల్లుబాటు కావని చెప్పేసి. దాని మీద జగన్ గారికి నిజంగా తల్లి మీద చెల్లి మీద కోపం ఉంటే క్రిమినల్ కేసు పెట్టలేదే. ఏదైతే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఏదైతే కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టులోనే ఏదైతే కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా లా ట్రిబ్యునల్ కోర్టు అయితే ఉందో దానికి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మేము ఒప్పుకోవట్లేదని చెప్పి తెలియజేశాడు. అది ఎట్లా నెరవేరింది? కేవలం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బయట ప్రచారం ఏంటంటే తల్లికి చెల్లికి కోర్టుకు ఇచ్చాడు ఆస్తుల వివాదంలో, సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనివాడు ప్రజలకు ఏం చేస్తాడు? ఏందండి చంద్రబాబు చెప్పేది? వాళ్ళ తమ్ముడే ఆయన యొక్క వేదనలకు గురై పాపం మానసిక గురిపోయిన కాక మనం చనిపోయాడు ఆయన వల్ల కదా. అదేవిధంగా వాళ్ళ సోదరి ఏదైతే మాదాపూర్ ఎక్కడ 4 ఎకరాల భూమి మొత్తం కూడా ఉమ్మడికి వచ్చినటువంటి దాన్ని ఈగిపోతే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇది బయట కదా. ఈ చంద్రబాబు ఏం మాట్లాడండి అసలు? ఈరోజు వాస్తవానికి వైఎస్ రాజశేఖర గారు ఏదైతే తను సంపాదించినటువంటి ఆస్తుల్లో ప్రతిదీ కూడా కొడుక్కి కూతురు సమానంగా వాటా ఇచ్చిన మాత్రం అందరి దేశం దగ్గర సత్యం. ఆ ధర్మిల జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు చేసి తను సొంతగా పెంచుకున్నటువంటి ఆస్తుల్లో కూడా ఒక చెల్లిగా సోదర సమానత్వంతో ఆస్తులు కూడా ఇచ్చినటువంటి ఉంది. దాన్ని వాళ్ళకున్నటువంటి ఈరోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్కి ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి ఆస్తుల్లో హక్కుదారులు షర్మిల గారు కావచ్చు, రాజకీయ హక్కుదారు మాత్రం రాజకీయ వారసత్వం జగన్ గారికి వచ్చింది. ఈరోజు ఆమె కూడా ప్రయత్నం చేసింది. తెలంగాణ పోయి టీవైఎస్ఆర్ పెట్టింది, అక్కడ ఓడిపోయింది, అసలు పార్టీ మూసేసింది. మరలా ఇక్కడికి వచ్చేసి అర్థం కాని పరిస్థితులు ఆడికెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ చేసి ఓడిపోయింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతుల్లో కీలుబొమ్మలు ఆడిపోయి ఈరోజు వైఎస్ఆర్ ఏదైతే ఆయన రాజకీయ వారసత్వాన్ని పొందడం కోసం తాపత్రయ పడుతుంది తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర గారి వారసత్వం పొడిగి పుచ్చుకున్నటువంటి దానికి సార్థకత జగన్మోహన్ రెడ్డి గారి తప్ప దాంట్లో నువ్వు వాస్తులో కోట్లాడు తప్పలేదు. ఆ కుర్చీ రాలేదు కాబట్టి
ఆ వారసత్వం రాదు కాబట్టి ఏదో ఒక రూపంతో జగన్ గారిని డిస్టర్బ్ చేసి మైనస్ చేసి అవసరమైతే శత్రు సైన్యంలో చేరైనా సరే జగన్ గారిని దెబ్బతినటువంటి ఒక కుట్రపూర్తినటువంటి ఒక చెల్లిగా రక్తం చూడ చెల్లిగా ఆ విధంగా తయారైందంటే అంతకంటే బాధాకర విషయం నీచినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఈ చర్చ జరపడం చాలా బాధగా ఉంది. శర్మిళ గారు ఏదో ఒక రోజు రిలీజ్ అయిపోయి అన్నని పోగొట్టుకున్న చెల్లిలాగా ఉండకూడదు, అన్నతో కలిసి రోజు రాబోతోంది. దీని మొత్తానికి సోదరుడు అనిల్ అయితే ఉన్నారో అతను మొత్తం కూడా ఈరోజు కుటుంబాన్ని మొత్తం చిన్నభిన్నం చేస్తూ ఉండు. అవి మొత్తం త్వరలో వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడుగా ఉన్నటువంటి భారతీయ గారు పిఏగా చెప్పేది వర్రా రవీందర్ రెడ్డి షర్మిల గారి గురించి కానీ సునీత గారి గురించి కానీ వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు, వారి వ్యక్తిగత హననం చేశారని ప్రధాన ఆరోపణ. అలా చేయడం కరెక్టేనంటారా? అలా వర్రా రవీంద్ర రెడ్డికి భారతీ గారికి చేయడం అనేది భారతీ గారికి ఎవరు పిఏ లేరు. చెప్పండి ప్రూవ్ చేయమని చెప్పండి. కేవలం ఏంటంటే పోలీసులు ఎవరి చేతిలో ఈరోజు పోలీసు ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు చేతిలో ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా రెడ్ బుక్ రాజ్యం అమలు చేస్తూ వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్న క్రమంలో కదా మీ డిప్యూటీ సీఎం చెప్పింది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని. ఆయనేమో ప్రశ్నిస్తాన మనిషి ఏదో సామెతగా అత్త మీద కోపం తొత్తు మీద చూసినట్టు లాండ్ ఆర్డర్ కంట్రోల్ అటువంటి చంద్రబాబు మీద మాడకుండా ఏదో దళితురాలు కాబట్టి ఒక మహిళ కాబట్టి ఏదో సామెతగా మరోలా ఉంటుందంట. ఏమండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి తీసుకుంటే మరోలా ఉంటుందండి. ఎలా ఉంటుందంటారు పవన్ కళ్యాణ్ హోంమంత్రి తీసుకుంటే? ఒక అహంకార పూరితో మాటలు ఎవరు నువ్వు తీసుకుంటే నువ్వు ఎవరు అసలు? ఈరోజు క్యాబినెట్కి హెడ్ ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు తీసుకోవడం అంటే ఏంటి అంటే నువ్వు అంటే ఒక డిక్టేటర్ రాజుకి ఒక అహంకార పూరితటువంటి విషయాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు స్వార్థపూర్తి విధాలతో పవన్ కళ్యాణ్ క్షమించాడు కానీ ఎవరు నువ్వు అసలు తీయటానికి? నువ్వు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి తర్వాత సగ ప్లేస్లో నువ్వు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అడుగు, సార్ మన రాష్ట్రంలో ఆర్డర్ కంట్రోల్ తప్పిపోతుంది కాబట్టి సరిచేయని చెప్పి ప్రశ్నించాలి, అడగాలి. అదే క్రమంలో లేదు సోదర సమానటువంటి సహచర మంత్రి అయినప్పుడు అమ్మాయి కొంచెం ఇది కంట్రోల్ చేసి బాగాలేదు పరిస్థితి చెప్పుకోవాల్సిన పరిచి నువ్వు ప్రజావేదిక మీదకి వచ్చేసి బహిరంగలోకి వచ్చేసి ఒక మాదిగ మహిళ కాబట్టి ఒక ఎస్సీ లాంటి సులకన భావంతో ఆ విధంగా మాట్లాడి తన యొక్క అహంకార పూర్తి విధానాన్ని ఎస్సీ లాక్కుంటే అంటే ఏంటి అసలు ఇది? ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఒక ప్రాసెస్ ఉండేది. ఏదైతే సిఎల్పి గారి మంత్రి ముఖ్యమంత్రి ఉంటారు, అదేవిధంగా మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు, క్యాబినెట్ మొత్తం అప్రూవల్ మొత్తం గవర్నర్కి వెళ్ళింది. ఇది మొత్తం పెట్టేసి అసలు నీకు రాజకీయ పరిణితి లేకుండా రాజకీయ మీద అవగాహన లేకుండా క్యాబినెట్ కూర్పు మీద అవగాహన లేకుండా నేను తీసుకుంటానని చెప్పటం అంటే నువ్వు పవన్ కళ్యాణ్ వస్తే హోంమంత్రిగా వస్తే మరోలా ఉంటుంది. ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్? ఏ ఉండదు. చూసాంగా ఇప్పుడు 3 శాఖలు ఆయన చేతిలో ఉండి పర్యావరణం ఉంది, ఎక్కడ పర్యావరణం మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంది, రూరల్ వాటర్ సప్లై ఉంది. ఏందండి నేను చేసేది? అసలు ముందు ఆ శాఖ గ్రిప్ తీసుకోమని చెప్పండి. ఏదో తాబేలాగా ఎప్పుడు 6 నెలలకు ఒకసారి తలకాయ పెట్టినట్టు వస్తూ ఉండేది. ఈరోజు తన శాఖ మీద గ్రిప్ తెచ్చుకోమని చెప్పండి. ఏం మాట్లాడు ఆయన? నువ్వు రాజకీయాల్లో ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రజల చేతికి ఏదో నువ్వేదో ప్రశ్నిస్తావంటే నమ్మారు, నిన్ను శారదీశారు, గెలిపించారు, తీరా నువ్వేదో పొనుకున్నావు. నువ్వు గతం చెప్పింది మొత్తం మార్చుకొని ఓసర వెళ్ళి కూడా రంగులేదేవు కానీ అన్ని వేషాలు మార్చినావు కానీ నువ్వు రకరకాల వేషాలు మార్చి ఆ ఊరు పోతే నాది ఈ ఊరు అంటావు, ఇంకో చోట పోతే ఇంకో చోట. రేపు మహారాష్ట్ర పోయి ఇక్కడ నా పిల్లల మొత్తం ఇక్కడ ఉంటారు చదువుకుని అంటారు. అదేవిధంగా ఇంకో కూడా చెప్పాల్సింది, నా భార్య కూడా ఇక్కడేం చెప్పాల్సింది బాగుండేది. అందువల్ల ఏంటంటే భార్యల వివాదమే వైసీపీ పార్టీకి ఓటమి కారణం అంటారా? వైసీపీకి ఓటమి కారణం అంటారా? కాదండి, వైసీపీ ఓటమికి అదొకటే కారణం. పవన్ కళ్యాణ్ మీద ఆరోపణల కారణం కాదంటారా? ఏమండి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం కాదంటారా? ఈరోజు మహారాష్ట్రలో ఏం చెప్పాడు? నా పిల్లలు ఇక్కడ మరాఠీ నేర్చుకున్నారని చెప్పన్నప్పుడు పిల్లలు ఎట్టొస్తారు? భార్య ఉండాలి కదా. ఎస్ నేను నా భార్యది ఇక్కడ, మన రెండో భార్యది ఇక్కడ, ఈ ప్రాంతంలో ఒక అభిమానం ఉంది అని అది కూడా చేస్తే బాగుండదంటే మన ఇక్కడ విమర్శిస్తే కాదు. ఒక భార్య విడిపోవటానికి కలిసి ఉండటానికి రకరకాల కారణాలు అంటే వాళ్ళ వ్యక్తిగత విషయం, దాన్ని మనం పడుచుకోదు. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడికి పోతే ఏ ఎండకు పడితే ఆ గొడుగు పట్టడం, ఏ రోడ్డుకి పడితే ఆ రోడ్డు కాడ పాట పట్టడం అంటే ఒక రాజకీయాలు ఒక స్థిరత్వమైనటువంటి మనిషి అనేటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం. వాళ్ళ 3 పెళ్లి 30 పెళ్లి మాకు అనవసరం, ఎందుకంటే అది ఆయన ఎన్ని బాధలు పడడం ఏముంది అది మనం అది అసలు నేను ఆ విషయం వ్యతిరేకిస్తూ ఉంటాను. అందువల్ల ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎక్కడ ఒక్క స్టాండర్డ్ లేనటువంటి మనిషి అతను, అది నేను చెప్పదలుచుకున్నాను.